ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా పూర్తి పట్టు సాధించింది. అయితే ఈ మ్యాచ్లో అందరి దృష్టిని ఆకర్షిస్తూ అరంగేట్రం మ్యాచ్లోనే సరికొత్త సంచలనం సృష్టించాడు భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్. తన స్పిన్ మాయాజాలంతో ఆఫ్ఘాన్ టాప్ ఆర్డర్ను పెవిలియన్ చేర్చాడు. మొదటి రోజే టీమిండియాకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లకు 113 రన్స్ చేసి పీకల్లోతు కష్టాల్లో పడగా అందులో 3 కీలక వికెట్లు మన మానవ్ సుతార్ ఖాతాలోనే చేరాయి. అంతకన్నా ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ను 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఈ ఇన్నింగ్స్లో బ్యాటింగ్లోనూ మెరిసిన మానవ్ సుతార్ 41 బంతుల్లో 2 4లు 2 సిక్సర్లతో 28 పరుగులు చేసి ఆల్రౌండర్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘాన్ బ్యాటర్లను మానవ్ సుతార్ తన బౌలింగ్తో వణికించాడు. ఓపెనర్ అబ్దుల్ మాలిక్ను క్లెవర్ బాల్తో అవుట్ చేసి తన ఇంటర్నేషనల్ టెస్ట్ కెరీర్లో మొదటి వికెట్ను సాధించాడు. ఆ వెంటనే డేంజరస్ బ్యాట్స్మెన్ రెహమానుల్లాను పెవిలియన్ పంపాడు. ఇక రెండో రోజు ఆట ముగిసే చివరి నిమిషంలో అఫ్సర్ జిజాయ్ను అద్భుతమైన లూప్తో బురడి కొట్టించి తన బౌలింగ్లోనే క్యాచ్ పట్టి 3వ వికెట్ను సాధించాడు. తొలి టెస్ట్లోనే అటు బ్యాటింగ్లో మెరుపులు, ఇటు బౌలింగ్లో 3 వికెట్లతో అదరగొట్టిన మానవ్ సుతార్ రూపంలో టీమిండియాకు మరో స్పిన్ ఆల్రౌండర్ దొరికినట్లే అని అంటున్నారు ఫ్యాన్స్. ఆచి చికెన్ మసాలా